కేతిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపినా తప్ప ఎప్పుడు కూడా నేను దేశీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి. మీరు మహిళల పైన అలాగే ఎవరైతే పెద్ద ఎత్తున కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది, మీ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే. ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ ఇంట అంటారు, వాళ్ళు మహిళలో లేకపోతే దేవతలో నాకు తెలుసు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు, చేయి చాపడమో లేకపోతే కొట్టడమో. ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది. హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు, హైకోర్టు ఆదేశాలు తెలుతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అడ్డుకున్నారు కదా పోలీసు. మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను. అంతకన్నా నేను మించిన కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను. వాళ్ళకు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ. ఎస్పీదో డీజీపీదో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది. ఫ్యాక్షన్ చేయలే. నేను చెప్తా, తాడిపత్రి ప్రజలు మాకున్నారు, తాడిపత్రి ప్రజలు మాకున్నారు. గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు, మీరే మీడియా మీద చెప్తున్నా. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారో అని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసింది. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు. గతంలో కూడా నేనేం లోపలుండే కేసులలో ఉండి లోపలుండే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి సెల్టర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబమే నన్ను కేసులలో పెట్టింది. నా మీద 25-30 కేసులు ఉన్నాయి గతంలో కూడా. ఈ రోజు ఏం కొత్త ఏం కాదు. ఈ రోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడిపత్రిలో ఉండాం కాబట్టి, గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల్లో రావడం లేదు. మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు? తిరిగి గతంలో నేను చేసిన వ్యవహారం నన్ను వెంటాడుతాండాయనే తట్టుకుంటుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు. ఆ శక్తి దేశ కుటుంబానికి ఎప్పుడూ లేదు. పోలీసు వ్యవస్థ నడిపిస్తారు. పోలీసు వాళ్ళే నాకు మంచి కానీ చెడ్డ కానీ పోలీసు వ్యవస్థ గుండానే నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు. గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటారో మిమ్మల్ని ప్రధానంగా చెప్తున్న పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తాడిపత్రి బహిష్కరణ చేసింది ఎవరు పోలీసులు అంటారు, లేకపోతే మీరే? గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆంక్షలను తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తీసుకున్నప్పుడు బయటకు పంపించిన పరిస్థితి. మరి రవీంద్ర రెడ్డి విషయంలో అలా జరిగింది, ఇప్పుడు మీ విషయంలో ఎట్లా జరిగింది? పోలీసులు కౌంటర్ చేస్తున్నారు. చెప్తా, పోలీసులు కౌంటర్ చేయడంలే, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తా, రవీంద్రారెడ్డి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నారు తాలూకు స్టేషన్లో ఎస్ఐ గారు, ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది. వాళ్ళిద్దరికీ రవీంద్రారెడ్డి ఆలోచన కానీ ఆ ఇద్దరికి ఆలోచన కానీ ఏముందో వాళ్ళని అడగండి. ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్లో పనిచేస్తారంటే, రాష్ట్రంలో ఒక స్టేషన్లో పనిచేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు. ఇప్పుడు కూడా శివగంగాధర్ రెడ్డి కూడా అదే చేస్తాడు. అవుయా, వాళ్ళని అడుగు. రవీంద్రారెడ్డికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు? నన్ను ఎవరు నిలబెట్టలే, వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే. రవీంద్రారెడ్డి అనే వ్యక్తి తాడిపత్రికి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే. అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే, ఏ ప్రూఫ్ చూపిలే. అదంతా జరిగిండేది పోలీస్ అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్ కు దీనికి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నా విషయంలో వచ్చేలకు పొలిటికల్, నా విషయం వచ్చేలకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తున్నారు. ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కానీ మీడియా ముందర కానీ ఎవరి మీద చెప్పినారా? అదేందో చైతన్య సార్ను కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకు ఎస్ఐని కానీ అడగండి. తాలూకు ఎస్ఐ ఎట్లా ఉద్యోగం చేస్తాడు, మళ్ళా గవర్నమెంట్లో పనిచేసి ఎట్లా చేస్తున్నారయ్యా? ఈ రోజు పని చేస్తున్నారంటే ఆ రోజు రవీంద్రారెడ్డికి సాయం చేసింటారు. రవీంద్రారెడ్డికి సాయం చేసినారంటే వాడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టినారు. ఆ గవర్నమెంట్లో ఉద్యోగం చేసినట్లు ఎక్కడే కానీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా కాదు, ఆ జిల్లాలో ఆ స్టేషన్లో పనిచేసినోడు ఎవడు కూడా పనిచేయడంలే. ఇక్కడ పనిచేస్తారు. ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టే ఆ రోజు వీళ్ళు ఏమన్నా కానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు. నేనే ఒక ఎస్ఐ సిఐ కాదు, ఎవరన్నా ఉండొచ్చు. ఈ రోజు మళ్ళీ ఈ జిల్లాలో పనిచేస్తున్నారనే
ఈ స్టేషన్లలో పనిచేస్తా అంటే వాళ్ళతో కొలిదయ్యా లేకపోతే ఇంకోటి చేస్తారు. అన్ని స్టేషన్లో అదే పరిస్థితి ఉంది సార్. గతంలో చేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు ఓన్లీ తాడిపత్రి పోలీసులే వివాదాస్పదం అవుతున్నారు? అడగండి సూగంగాధి రెడ్డి, మెయిన్లీ సూగంగాధి రెడ్డిని అడిగితే చెప్తాడు. అతనేమి ప్రతి ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూలర్లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయట పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని చెప్తాను. సూగంగాధి రెడ్డి వెళ్తున్నారా లేదా? వెళ్తారా? నేనైతే వెళ్ళాలనే ఉండా. పోలీసులు ఈ విధంగా చూడండి, మీరే చూడండి. నేనైతే వీళ్ళు పోయేంత వరకు నేను ఇన్నే రోడ్డు మీద కూర్చుంటా. వీళ్ళు పంపించే పోతా, లేకపోతే దానిపైన నేను కొట్టుకుపోతా. మీరు 5 వాహనాల్లో వెళ్ళాలి, అడ్డుకుంటే పోలీస్ ఫోర్స్ ఉపయోగించాలి. హైకోర్టు ఆదేశించింది కానీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్నారు కేతిరెడ్డి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అన్న నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ అనుచరులు కూడా శివుడి విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఇదే దేవాలయానికి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని శాంతి భద్రతల సమస్య దృష్ట్యా పోలీసులు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరు వర్గాలు ఎదురుపడితే శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికోసమే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ డీఎస్పీతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులు వెళ్లిపోయేంత వరకు నన్ను అనుమతించే వరకు కూడా ఇక్కడే ఉంటానంటూ కూడా కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకవేళ అనుమతించకపోతే కోర్టుకు వెళ్తానంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు నారాయణపల్లి వద్ద అడ్డుకున్నారు. అయితే ఎందుకు అంటే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ అనుచరులు శివుడి విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. అయితే ఇరు వర్గాలు కూడా ఎదురు పడితే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు చెప్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు అనుమతించేంత వరకు కూడా నేను రోడ్డు మీద బైఠాయిస్తాను, అలాగే ఒకవేళ అనుమతించకపోతే కోర్టుకు వెళ్తాను అంటూ కూడా దీని మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే మీడియాతో మాట్లాడారు. కోర్టు అనుమతులు ఉన్నా ఎందుకు అనుమతించట్లేదు అంటూ డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. సో పోలీసులు ఏమైనా టైం చెప్పారా, పర్టికులర్ టైం తర్వాత ఎలా చేస్తామని? రాధిక అనుకున్నట్టుగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే నారాయణరెడ్డిపల్లి వద్ద తిమ్మంపల్లి నుంచి తన స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్న క్రమంలో నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకొని ఆయన పూర్తిగా నిర్బంధించారు. ఎట్టి పరిస్థితుల్లో పోయేకి లేదంటూ కూడా ఆయన్ని అయితే చూస్తున్నాం. భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకుని వాళ్ళందరినీ కూడా పూర్తిగా అడ్డుకుని ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటూ కూడా వారు అడ్డుకొని పూర్తిగా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా మనం మాట్లాడిపించేద్దాం ఏం చెప్తారనేది కూడా. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే పోలీసులతో వాగ్వాదం చేస్తూ ఉన్నారు. సార్ ఏం చెప్తారు? పెద్దారెడ్డి గారిని అడ్డుకున్న ఏం చెప్తారు సార్? ఇప్పుడు మాట్లాడినా కదా, ఏం చెప్తారు? ఎందుకు అడ్డుకున్నట్టు ఏం చెప్పారు సార్ పోలీసులు? పోలీస్ అధికారులు అయితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, మేము పంపించలేము అని చెప్తాను. నేను డిఎస్పీ గారికి స్వయాన్ని చూపించాను. కోర్టు ఆర్డర్ కూడా కోర్టు ఆర్డర్ అనే ఓపెన్ చేయండి, ఏంది ఇది పరిస్థితి, నన్ను ఈ విధంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు, ఎప్పుడు కూడా నన్ను ఇదే విధంగా ఉన్నారా, హైకోర్టు ఆర్డర్ కూడా ధిక్కరిస్తున్నారు. దీనిపైన నేనైతే మళ్ళా కూడా కోర్టుకు పోతా, న్యాయస్థానం ఆశ్రయించేది తప్ప నాకు వేరే పరిస్థితి లేదు. లేకపోతే జేసీ ప్రభాకర్ అడుగుదామని తట్టుకుంటే మీరంతా రండి, ఇది పరిస్థితి. నేను వాళ్ళు అడ్డపెట్టినాక ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళేకేం సోర్సెస్ లేవు, ఇక్కడే ఉంటాను. పెద్దనైతే స్పష్టంగా చెప్తున్నారు, నేను వెళ్లేందుకే ఉన్నాను, కానీ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి డీఎస్పీ గారు మనం మాట్లాడుతుంది. డీఎస్పీ గారు ఏమంటారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రాప్తాడు డీఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో కూడా పోలీసులు ఇతన్ని ఇక్కడ బారికేడ్లు పెట్టి నిర్బంధించారు. ఎక్కడికి వెళ్లకుండా కూడా భారీ ఎత్తున అయితే బలగాలు కూడా చేరుకొని నర్రేడుపై నారాయణరెడ్డిపల్లి వద్ద కూడా అడ్డుకున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకసారి డీఎస్పీ గారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డీఎస్పీ గారు ఏమంటారు, ఎందుకు అడ్డుకున్నారు? సార్ డీఎస్పీ గారు ఏం చెప్తారు సార్, దేనికోసం అడ్డుకున్నారు అంటే? ఈ రోజు వచ్చేసి యాక్చువల్గా అతను హైకోర్టు ఆర్డర్ మేరకు పంపవలసింది ఈరోజు తాడిపత్రికి తిమ్మంపల్లి నుంచి. అయితే ఈరోజు తాడిపత్రిలో కూడా ఒక శాంతిభద్రత సమస్య ఉంది. అక్కడ వచ్చేసి మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క మనం అటపు రోడ్లోన మా హైవే పక్క ఫ్లైఓవర్ కింద
శివ స్టాచ్యూని ఓపెన్ చేసే క్రమంలో చాలా మంది గ్యాదర్ అయినారు అక్కడ. సో ఇతను వెళ్తే అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తున్న ఉద్దేశంతోనే ఇక్కడ స్టాప్ చేశాం. అంటే ఇరు వర్గాలు ఎదురు పడితే మరి ఇబ్బంది అవుతుంది ఒక ఉద్దేశం వేరే కారణాలు ఏమన్నా సార్? అవునవును, అదే ఇక్కడ ఇరు వర్గాలు ఎదురు పడితే శాంతి భద్రతల ఇష్యూ వస్తుంది కాబట్టి అడ్డుకున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాలు ఎందుకంటే అయితే వెళ్తున్న ఫ్లైఓవర్ కిందనే ఇదంతా ఉంది కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా శివుని స్టాచ్యూ ఓపెనింగ్ పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరు క్లాస్ ఎదురు బదులు పడితే మాత్రం పెద్ద ఎత్తున శాంతి భద్రత సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి అడ్డుకున్నామంటూ కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక రైట్. యోగానంద్, ఒకవేళ మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ టీడీపీ అనుచరులు అక్కడ ఆలయం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్దారెడ్డిని అనుమతించే ఛాన్స్ ఏమన్నా ఉందా? పోలీసులు ఏమంటున్నారు? అది ఎందుకంటే 10 నుంచి 11 మధ్యలో పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళమని చెప్పి హైకోర్టు ఆర్డర్స్లో స్పష్టంగా ఉంది. ఇప్పటికే సుమారుగా 10:30 కాబోస్తుంది కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్లో రీచ్ కావడం అనేది అసాధ్యం కాబట్టి అయితే ఇవాళకి పూర్తిగా కూడా దీన్ని ఇక్కడే సర్ది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో ఇక్కడ నుంచి సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు వెళ్ళా కూడా అక్కడ రీచ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఈ రోజుకి ఇట్లే ఉండి రేపు పొద్దున ఏమన్నా హైకోర్టుకి మరోసారి ఫ్రెష్గా వెళ్తారా, హైకోర్టుకి వెళ్తే అక్కడ ఏమైనా ఆదేశాలు వస్తాయి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే హైకోర్టుని మరోసారి వెళ్తా అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తేనే పోలీసులు ఇట్లా పనిచేస్తున్నారు. కేవలం ఎస్పీ ఆర్డర్ కాదు, హైకోర్టు ఆర్డర్ కాదు వీరికి ఒబేను, కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాటే వేదం అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. రాధిక రైట్ రైట్ థ్యాంక్ యూ యోగానంద్. అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఎట్లయితుంది? శాంతి భద్రతలు అంటే 2 సైడ్స్ ఉంటుంది, 1 సైడ్ ఏం కాదు కదా. ఎక్కడ ఇది డిఎస్పీ గారు రోజు ఏం చేస్తున్నారు? ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే అంటే పోలీసు